బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. వారి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం నైతికత లేదన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోమన్నారు. ఇప్పుడు మాట తీసుకొని ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మంచిగా నడవనియండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయంతో తీసుకుపోతున్నారు. మమ్మల్ని అందరూ రెచ్చగొట్టిరనుకో మేమంతా కూడా రెచ్చిపోతే ఏమైతే మరి ఆలోచిస్తాం. మేమంతా హైదరాబాద్ ఉన్నాం, బయట ఉన్నాం కాము. ఏదైనా జరిగిందంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి మాటలు మర్చిపోవాలని చెప్తున్నాం. అలా ఇప్పుడు మాట తీసుకొని మాట్లాడు, అంతేగాని నీ ఇష్టం వచ్చిన మాట్లాడి నీ వెనక చెంచగాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో నీ గురించి, ఎవరైతే అరే చెయ్యి కౌశిక్ మేమందరం మీకు ఉన్నాడో ఒక్కసారి హైదరాబాద్ నగరంలో నిజంగా కూడా మేము డిసైడ్ చేసి కన్నెర్రగా చేసినామంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలని కూడా కౌశిక్ రెడ్డికి హెచ్చరిస్తున్నా. అందరికి హెచ్చరిస్తా ఉన్నాను. ఎమ్మెల్యేలు అందరూ మీ అయ్యే కొలుగాళ్ళు కాదు, లేకుంటే ఒక పార్టీకి కొలుగాళ్ళు కాదు. మేము మా సత్తా మీద ఒక్కొక్కరిలో 3-5 సార్లు గెలిచిన. నేను 6 సార్లు గెలిచిన, ఈయన 3 సార్లు గెలిచిండు, ఈయన 3 సార్లు గెలిచిండు, 4 సార్లు గెలిచిండు యాదయ్య గారు. మాకు సత్తా లేకుండానే 6-7 సార్లు గెలిచాము మేము ఎమ్మెల్యేలు. 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచి 5 సార్లు ఎమ్మెల్యేలు గెలిచి ప్రజల మధ్యలో ఉండేటువంటి మేము, నువ్వు నిన్న మొన్న జుమ్మా హఫ్తాకు నువ్వు గెలిచి నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు, ఎన్ని రెచ్చిపోతున్నావు? హరీష్ రావు గారు చెప్పాలి ఇవన్నీ మాటలు. పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీకి ఇస్తే మీరు దాని మీద అవాకులు చేవాకులు పేలుతూ ఉన్నారు. కాబట్టి దయ్యాలు వేదాలు వరించినట్టుగా మరి గురిగింజ కింద మచ్చ ఉంటుంది, అది మర్చిపోయినట్టున్నారు వీళ్ళు మొదలుపెట్టిన సాంప్రదాయమే కదా. గతంలో మేము కూడా ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేశాను. అప్పుడున్న సాంప్రదాయం వేరే ఉండే, ఎథిక్స్ ఉండే. ఇప్పుడున్నాయి ఎథిక్స్ ఈ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఎథిక్స్ ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా నాశనం చేసి, టీడీపీ పార్టీని మొత్తం నాశనం చేసి విలీనం చేసుకొని రాజ్యాన్ని వాళ్ళ సొంత ప్రాపర్టీగా, అంటే ఆ పార్టీయే ఈ రాష్ట్రమే మాది, ఈ రాష్ట్ర సొత్తు మాదు అని రాష్ట్ర మొత్తం ఖజానా దోచుకొని ఈరోజు దయ్యాల వేదాలు వరించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. దయచేసి హరీష్ రావు గారు అంటే మాకు గౌరవం ఉంది, కేసీఆర్ గారు అంటే గౌరవం ఉంది. అందరికి హెచ్చరిస్తూ ఉన్నాను.